లూకాసు వార్త 11వ అధ్యాయము 27, 28 వచనములు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పిన, అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పెను. హల్లెలూయా. గడిచిన బుధవారం పై పార్ట్ను మనం ధ్యానం చేసుకున్నాం. అంటే ఇప్పుడు మనం బుధవారం కూడుకున్నాము, అప్పుడు 27వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ దినం ప్రభువు 28వ వచనాన్ని మనకు ధ్యానాంశముగా ఇవ్వడం జరిగింది. ఆ 28వ వచనంలో ప్రభు అన్న మాట అవును గాని అంటే నిజంగా మరియ ధన్యురాలే, కానీ నా వాక్యము విని, ఇక్కడ రాయబడిన మాట దానిని గైకొనివాడు మరీ ధన్యులు. దేవుని వాక్యము విని అంటే దేవుని వాక్యం వినాలంటే బైబిల్ అలా పట్టుకోగానే స్వరం వినబడిపోద్దండి. బైబిల్ ఇలా పట్టుకోగానే ఇలా తెరవగానే స్వరం వినబడిపోద్దా? చెప్పండి, వినబడదు. దేవుడు సంఘాన్ని ఏమి స్థాపించారు. హల్లెలూయా. సంఘములో దైవ జనాంగాన్ని స్థాపించారు. దైవ జనాంగం పని ఏంటంటే మీకు ప్రకటించడము, ప్రబోధించడము. మీ పని ఏంటంటే వినడము, విశ్వసించడము, నిరీక్షించడము, అవలంబించడము, ఓపికతో ఫలించడం ఈ పని. హల్లెలూయా. నాట్ నిద్రపోవడము, నాట్ భారంగా ఫీల్ అవ్వడము, ఎప్పుడు చేస్తారా బాబు అనుకోవడము కాదు మీ పని. సిద్ధపడడము మీ పని. ఏ మాట దేవుడు మాట్లాడతారని కాచుకుని కూర్చోవడం మీ పని. ఆసక్తిని కనుపరచడం మీ పని. ఇక్కడ ప్రభు చెప్తున్నారు మరియ ధన్యురాలే, అయితే దేవుని వాక్యము విని దానిని గైకొనువాడు మరీ ధన్యుడు. హల్లెలూయా. అంటే మరియ కంటే ధన్యులు. మరి ఏమంటుందండి లూకాసు వార్తలో ఆత్మావేశంతో? సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. అన్ని తరాల వారు అంటే రాకడ పర్యాంత వరకు కూడా మరీని ఏమంటున్నారంట ప్రజలు, దేవుని బిడ్డలు ఏమంటున్నారు? ధన్యురాలు, ధన్యురాలు, భాగ్యవంతురాలు, అదృష్టవంతురాలు అనే జనుల యొక్క భాషలో. అంటే ఎంతవరకు అంటారంట ప్రజలు? అవును, అన్ని తరముల వారు. అంటే నీ తరం అయిపోవచ్చు, నీ పిల్లల తరం, నీ పిల్లల తరం, నీ పిల్లల తరం. మరి అంటే తెలియని వారు ఎవరూ లేరు. మరి అని ధన్యురాలు అన్నవాళ్ళు తప్ప మరి అని ఎరగని వారు ఎవరు ఉండరు. ఎంతవరకు? రాకడ పర్యాంత వరకు. అంటే భూమి ఆకాశము ఉన్నంత వరకు అని కూడా మనం ఇంకా కొంత ముందుకు వెళ్ళి చెప్పుకోవచ్చు. హల్లెలూయా. తలలు వంచండి అమ్మ, 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాతో మాట్లాడితే మేము వింటే, మేము విశ్వసిస్తే, మేము గ్రహిస్తే, మేము అవలంబిస్తే ఓపికగా నీ వాక్యమును బట్టి ఫలించగలుగుతాం. తద్వారా నీ చిత్తాన్ని నెరవేర్చగలుగుతాం. మీరు ఫలించుటకు, మీ ఫలాలు నిలిచిండుటకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్తమును చేయవాడే ప్రవేశించును అని సెలవిచ్చిన నీ మాటను ప్రభువా మేము గైకుంటే మేము ఫలిస్తాం. మేము నీ చిత్తమును జరిగించగలుగుతాం. మరి కంటే ధన్యులమవుతాం. ఈ దినం మీరు మాతో మాట్లాడబోతున్న ప్రతి మాటను బట్టి వందనాలు. నన్ను మమ్మును ఈ మాటల యొక్క సారాంశం యొక్క సత్యములో స్థిరపరచలో ఆశను రేకెత్తించండి, నిరాశను తొలగించండి, భారభరితమైనటువంటి ఆత్మను మాలో నింపండి. సైతనీయమైన కార్యములు, భ్రమపరుచు ఆత్మలు, ప్రతి డిస్టర్బెన్స్ యేసు నామములో లయమైపోవాలి. నీ స్వరం వినకుండా చేస్తున్నటువంటి ప్రతి అంతరంగములో అవిధేయతను పుట్టిస్తున్న ఆత్మల క్రియ యేసు నామములో నిర్మూలమైపోవునుగాక. కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గడిచిన వారం
మరియ యొక్క ధన్యత ఎంత గొప్పదో, ఎంత కృపను పొందుకుందో, ఎంత దయను పొందుకుందో, గబ్రియేలు దేవదూత ఎందుకు దయాప్రాప్తురాల నీకు శుభమందో, నీవు దేవుని వలన దయ పొందితివి, కృప పొందితివి అందో. అసలు ఒక స్త్రీ జనసంద్రములో నిలబడి యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలను బట్టి ఎందుకు నిన్ను కన్న తల్లి ఎంత ధన్యురాలు, నీవు కుడిచిన స్తనములు ఎంత ధన్యములు, నిన్ను మోసిన లేదా నిన్ను కనిన గర్భం ఎంత ధన్యమైనది అనేది మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసుకున్నాం. ఒకవేళ వినకపోతే యూట్యూబ్లో ఉంది, అందరూ వినొచ్చు. దేవునికి స్తుతి కలుగ్గా. ఈ దినాన ప్రభువు మాట్లాడుతున్నారు, ఆమె చాలా ధన్యురాలు కాదని మాత్రం నేను అనను. ఆమె ధన్యతను సంపాదించుకుంది, ఆమె భాగ్యాన్ని సంపాదించుకుంది. అయితే ప్రభువు మనకిస్తున్నటువంటి అవకాశం ఏంటంటే, మరియే ధన్యురాలు అని మీరు అనుకుంటున్నారేమో. తరతరాలకి కూడా ఆమె ధన్యురాలే, అది నిజమే. కానీ ఆమె మాత్రమే ధన్యురాలు అని అనుకుంటున్నారేమో. మీకు ఒక చక్కటి ఆఫర్ని నేను ఇస్తున్నాను. ఏంటంటే, నా వాక్యము విని దానిని గైకొనినవాడు మరీ ధన్యులు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగ్గాక. ఈ ధన్యతను సంపాదించుకోవడం కష్టమని నేను అనుకోవట్లేదు, చాలా సులభమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ధన్యతను సంపాదించుకోవడానికి మనం హిమాలయాల్లోకి వెళ్ళక్కర్లే, గెడ్డాలు పెంచుకునే తపస్సు ఇలాగంటారు కదా, చేయక్కర్లే. దేవుడు చెప్పినటువంటి ఆ వాక్యం మన హస్తాల్లో ఉంది. ఇది భాగ్యం. హల్లెలూయా, ఇది ధన్యత. హల్లెలూయా, ఎక్కడో లేదండి, ఈ వాక్యం మన హస్తాల్లో పెట్టాడు దేవుడు, మనకు అప్పగించారు ఈ వాక్యం. ఒక అడుగు ముందుకు వేసి మరొక ధన్యతను భాగ్యాన్ని కూడా దేవుడు మనకిచ్చారు. మర్మమైనటువంటి సంగతులను ప్రభువు మనకి బయలుపరుస్తున్నారు. హల్లెలూయా, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా మనల్ని ప్రభువు ప్రేమిస్తూ పోషిస్తున్నారు. హల్లెలూయా, మరి అంత ధన్యత ఉంటే సరిపోద్దండి అని అనుకోక్కర్లేదు, మరి ఎక్కడండి మేమెక్కడండి అని అనుకోక్కర్లేదు. ప్రభువు చెప్తున్నారు, మరియ కంటే మరీ ధన్యులు అవ్వడానికి నేను మీతో వాక్య రూపంలో మాట్లాడతాను. దేవునికి మరియ కంటే ఎక్కువ ధన్యులుగా ఉండడం ఇష్టం లేదా? చాలా ఇష్టం. కాబట్టే ఈరోజు ప్రభువు మనతో మాట్లాడబోతున్నారు. మరియ కంటే ధన్యత ఎలా సంపాదించుకోవాలి అంటే, దేవుని వాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడు ఆ విన్న వాక్యాన్ని గ్రహించుకున్న వాక్యానుసారంగా మనము ప్రవర్తించడం, మనం నడవడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఆ ధన్యత మన శిరము మీద దేవుడు కుమ్మరించడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా, వద్దన్నా మన నెత్తి మీదకి వచ్చి పడద్ది. ఏంటి? ఈ ఆశీర్వాదం, ఈ ధన్యత, ఈ భాగ్యం. దేవుని యొక్క వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారముకు యోగ్యమైనది. అంటే నేను అంగీకరించనండి అనడానికే నువ్వు కానీ నేను కానీ సరిపో. ఇది పూర్ణముగా అంగీకరించడానికి యోగ్యమైనది. హల్లెలూయా, ఈ వాక్యములో సున్నైనను పొల్లైనను తప్పిదం అనేది లేదు. ఇది మనల్ని జీవింపజేసేది, నిత్య రాజ్య మహిమలోనికి మనల్ని నడిపించుటకు సిద్ధపరిచేది వాక్యం. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగ్గాక. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తల్లికి ఘనత వచ్చింది, సహోదరులకి ఘనత వచ్చింది. ఎందుకో తల్లికి సహోదరులకి ఘనత వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఘనత వచ్చింది. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే దేవకుమారుడు. ఆయన ఎటువంటి కార్యాలు చేస్తున్నారు అంటే చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపిస్తున్నారు. ఆయన పుట్టుగుడ్డోడు చూచునట్లుగా, చెవిటోడు వినునట్లుగా, మోగోడు మాట్లాడినట్టుగా, ఓచ కాలు చేతులు గలవారు బాగుపడినట్లుగా అసాధారణమైన, అతీతమైన, అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంటే జనాలలో యేసు అనే పేరు మారుమోగిపోతుంది. హల్లెలూయా,
జనాలు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు వస్త్రాన్ని తాకితే చాలు అని తీర్మానాలు తీసుకుంటున్నవారు ఒకరైతే, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తే చాలు అని తీర్మానం తీసుకుంటున్న వారు ఒకరైతే, చావు బ్రతుకుల మధ్యలో ఉన్న వాళ్ళని పాడె మీద పెట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు వస్తే నా కుమారుడు లేదా నా కుమార్తె బ్రతుకుతుందని విశ్వాసముతో కాలినడకన దేవుని యొద్దకు వెళుతున్నవారు కొందరైతే, పట్టణాలలో నుండి దేవుడు అరణ్యంలో ఉంటే సహితం అరణ్య మార్గములోనికి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడిస్తున్నారండి జనసంద్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతమందికి దీవెనగా, ఆశీర్వాదదాయకంగా, మేలుకరంగా, క్షేమకరంగా ఉన్నారు. హల్లెలూయా. ఆ దేవుని వలన కీడేమీ కలగట్లేదు, కానీ ఆ దినాలలో మేలును అనుభవిస్తున్నారు. హల్లెలూయా. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కన్న తల్లికి ఘనత వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులకి ఘనత వచ్చింది. ఆ తల్లి గర్భంలో నుండే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అదే తల్లి గర్భంలో నుండి సహోదరులు వచ్చారు. కాబట్టి జనాలు తల్లిని సహోదరులకి పెద్ద పీటేస్తున్నారు. ఆయన దేవుడు. హల్లెలూయా. మామూలు వ్యక్తులు ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతుంటేనే విలువ అంతా అలా పెరిగిపోతుంటే, సత్యదేవుడు ఆ దేవునిని మోసినటువంటి గర్భానికి ఇంకెంత విలువ. హల్లెలూయా. శాశ్వతమైనటువంటి ప్రేమ, కృప, దయా, దాక్షిణ్యాల అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక క్రియలు జరిగిస్తున్న ఆ దేవుని వలన దుఃఖము సంతోషానికి మార్చబడుతుంటే, కన్నీరు నాట్యానికి మార్చబడుతుంటే ఆ తల్లికి ఇంకెంత విలువ, ఆ సహోదరులకి ఇంకెంత విలువ. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే కిక్కిరిసిపోయి ఉండేవారండి జనాలు. యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోయేవారు తర్వాత వచ్చిన వాళ్ళు. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయిన మరియా సహోదరులు వచ్చి అల్లంత దూరం ఉన్నారు. మన రేఖా తల్లి ఇంటి దగ్గర ఉన్నారనమాట. ఇక్కడ జరుగుతుంది మీటింగ్. జరుగుతున్నప్పుడు వాక్యం విన్నారు, కానీ వాళ్ళను చూసి కంగారు పడిపోతున్నారు. ఎవరిని చూసి? తల్లి అయిన మరియును సహోదరుని చూసి గాబరా పడిపోతున్నారు. యేసు ప్రభుని కలుసుకోవడానికి వచ్చారు తల్లి సహోదరుడు. కాముగా వింటలేదు జనాలు. దృష్టి అంతా వాళ్ళ మీద పడిపోయింది. అక్కడి నుంచి మెల్లగా కబురు వచ్చేసింది యేసు ప్రభు దగ్గరికి. ఎక్కడి నుంచి వచ్చింది? రేఖా తల్లి ఇంటి దగ్గర నుంచి వచ్చింది కబురు. ఎక్కడికే? యేసు ప్రభు దగ్గరికి. ఫోన్ ఉందా? ఎలా వచ్చింది మరి కదా? ఎప్పుడైతే వచ్చిందో యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు. మన దేవుడు పక్షపాతం లేని దేవుడు అండి. హల్లెలూయా. మరి ఒక్కరితే యేసుక్రీస్తు ప్రభు వారికి తల్లి అని మనం అనుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే, నా వాక్యం విని వాటిని గైకొని వాడే నా తల్లి స్థానం, నా సహోదరుని స్థానం అంటాడు. హల్లెలూయా. ఈ సందర్భం 2 సువార్తల్లో వ్రాయబడి ఉంది. నేను మీకు చూపిస్తాను ఆ సందర్భం. ఇదే సందర్భం 2 సువార్తల్లో రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 48 ఒకరు చదవండి అమ్మా. అందుకు ఆయన, ఈ సంగతి చెప్పు వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపుకు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని కన్న తల్లి మరియే. తోబుట్టువులు సహోదరునులు సహోదరులే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకిస్తున్నటువంటి ఆఫర్ ఏంటంటే, నా చిత్తము చేయువాడు. దేవుని వాక్యము నెరవేర్చుటే దేవుని చిత్తం. హల్లెలూయా. వాక్యమును నెరవేర్చువాడు లేదా నా చిత్తమును చేయువాడే నా తల్లి, నా సహోదరుడు. కొంతమంది వ్యాఖ్యానాలు ఉంటాయి కదా, అందుకని ఇక్కడ నా సహోదరియు అని కూడా చెప్పారు. నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి. అంటే ఇప్పుడు
యేసుక్రీస్తును కన్న తల్లి స్థానాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు లేదా? రక్త సంబంధి స్థానాన్ని మనకిస్తున్నారా లేదా? లేడీస్ అయితే సహోదరుని, జెంట్స్ అయితే సహోదరుడు. హల్లెలూయా. మనం మరియే కాకర్లే, వాళ్ళ అన్నదమ్ములే కాకర్లే, అక్క చెల్లెళ్ళే కాకర్లే. రాకడ పర్యాంతం వరకు యేసుక్రీస్తు ప్రభువారికి తల్లులుగా ఉండగలుగుతాం, సహోదరులుగా ఉండగలుగుతాం, సహోదరులుగా ఉండగలుగుతాం. ఇప్పుడు క్రైస్తవులు అన్నంత మాత్రాన, ఎప్పుడు వాక్యమును నెరవేర్చినప్పుడు, చిత్తమును నెరవేర్చినప్పుడు. ఇదే మాట లూకా సువార్త 18:20 సేమ్ ఇదే మాటను మనం చూడగలుగుతాం. వాక్యమును నెరవేర్చినప్పుడు, చిత్తమును నెరవేర్చినప్పుడు మాత్రమే మనం సహోదరులుగాను, తల్లిగాను, సహోదరులుగాను ఉండగలుగుతాం. అక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య ధ్యానంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎవరిని చూపించి ఆయన వీరే నా తల్లి, నా సహోదరులు అన్నారు? శిష్యులను చూపించి. అంటే ఇక్కడ శిష్యులను దేవుడు నా తల్లి, నా సహోదరులు, నా సహోదరి అన్నారంటే, అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ శిష్యులు దేవుని వాక్యం విన్నారు, గైకొన్నారు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విశ్వసించారు, వాక్యానుసారంగా నడిచారు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో మాట ఉంటుంది, ఎవరైతే దేవుని వాక్యాన్ని యోగ్యమైన మనస్సుతో విని అవలంబిస్తారో వారు ఓపికతో ఫలిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం వినడం గొప్ప కాదు, విన్న వాక్యాన్ని విశ్వసించడము గొప్ప కాదు, విశ్వసించినటువంటి వాక్యాన్ని ప్రదర్శించడము గొప్ప. హల్లెలూయా. అర్థమైందండి? వినడం గొప్ప కాదు, విన్న వాక్యాన్ని విశ్వసించడం గొప్ప కాదు, విశ్వసించిన వాక్యాన్ని సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ప్రదర్శించడం అనేది గొప్ప సంగతి. అదే వాక్యాన్ని విని అవలంబించి ఓపికతో ఫలించడం. హల్లెలూయా. ఓపిక అనేది చాలా అవసరం. ఎవరికి? అనుకూలంగా ఉన్నప్పుడు ఓపిక అక్కర్లే. ఏమండి, 1 లీటర్ బాటిల్ పట్టుకోవడానికి ఓపిక ఎందుకండి? దీనికి ఓపిక కావాలా? నాకు కావాలండి. మెట్లు ఎక్కగలను, దిగ్గలను, ఎక్కగలను, దిగ్గలను. 20 లీటర్ల బాటిల్ పెడుతున్నారు కదా అక్కడ, ఎక్కి దిగే. 20 లీటర్ల బాటిల్ మాత్రం అవలేలాగా పోయలేం. దానికి ఏం కావాలి? ఓపిక కావాలి. దీనిని ఓర్పు అంటది వాక్యం. నీకు అనుకూలంగా ఉన్నవాడు, అక్క బాగున్నావా అంటే బాగున్నానరా రా అనడంలో పెద్ద ఇదేముండదు. నీ మీద లేనిపోయిన మాటలన్నీ చెప్పి అక్క బాగున్నావా అంటే కుళ్ళిపోయాం, ఇక్కడ తెలుస్తలేదు అనుకుంటున్నావా? బయట నీ వాగుడంతా అర్థమవుతుంది నాకు. ఓపిక ఏది నీకు? ఏది నీకు ఓపిక? అనుకూలంగా ఉన్నప్పుడు అన్ని సజావుగా సాగిపోతాయండి. అది కాదండి వాక్యం. ప్రతికూలముగా ఉన్నప్పుడు సజావుగా సాగగలుగుతున్నావా? అది వాక్యం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే, నీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుని నేను భక్తురాలను అన్నట్టుగా నువ్వు ఆనందంగా ఆహ్లాదంగా బ్రతుకుతున్నావే, అది చూస్తున్నాడు అనుకుంటున్నావు దేవుడు. ప్రతికూలతలో ఉన్నప్పుడు రహస్యంగా నువ్వు కుళ్ళుకుంటున్నావే, ప్రతికూలంగా ఉన్నప్పుడు రహస్యంగా నువ్వు తిట్టుకుంటున్నావే, శాపనార్థాలు పెడుతున్నావే, ఇది కూడా ఎవరు చూస్తున్నారు? కొంతమంది అనుకుంటారు నేను ఏడుస్తుంటేనే దేవుడు చూస్తాడు. కొంతమంది అనుకుంటారు. అవునా? సరే, నువ్వు కుళ్ళుకుంటున్నప్పుడు దేవుడు కళ్ళు కొట్టుకుని కళ్ళు మూసేసుకుంటాడా ఇలాగా? హన్నాలమండి అందరమే, హన్నాలమా? కానీ హన్నా వాక్యం వచ్చినప్పుడు మాత్రం బొడబొడ దుఃఖాలు కారిపోతూ ఉంటాయి. ఎందుకు కారిపోతాయంటే, నేను హన్నా, నా జీవితంలో కూడా దేవుడి కార్యం చెయ్యబోతున్నాడు. నేను అంటున్నాను, నువ్వు అన్నావు కాదు, నువ్వు పేనిన్నావే. నువ్వు అన్నావు కదా అనుకుంటున్నావు. ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు, ఓవర్గా కాన్ఫిడెంట్లో ఉన్నారు. నువ్వు అన్నావు కాదు. నీ తల్లి చెప్పగలుగుతుందా? ఈ తల్లి ఏమని చెప్తుందంటే, ఎవరు భరించలేమండి దాన్ని. నీ అనబడిన వాళ్ళు నీ కొరకు సాక్ష్యం ఇవ్వగలరా? ఇవ్వలేరు.
నీకోసం నువ్వు అన్వయించుకుంటే, నీకోసం నువ్వు చూసుకుంటే హన్నాను అనుకోగలవా? అనుకోవడానికి ఆస్కారం లేదు. కానీ వాక్యం వస్తున్నప్పుడు ఎందుకు ఏడుపు వచ్చేస్తుందంటే, నేను హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు తరతరాలకినా. ఇది ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు అన్నమాట దీన్ని. హన్నా వాక్యం వస్తున్నప్పుడు నీకు పశ్చాత్తాపం రాగలగాలి. హన్నా వ్యవహరించినట్టుగా నేను వ్యవహరించలేదే, హన్నా కనుపరిచినట్లుగా నేను కనుపరచలేదే, కాళ్ళు తొక్కేసుకున్నానే, నోరు పారేసుకున్నానే, ఇంకా నా స్టైల్లో నేను చేయవలసినవన్నీ. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుందంట కదండి. రాజుగారికి ఒక స్టైల్ బట్టలు చింపేసుకునే స్టైల్, ఒక్కొక్కరికి ఒక స్టైల్ అంటే గిన్నెలు పగలగొట్టేసి స్టైల్ ఒకరిదే, ధనధనలాడిచ్చేసి స్టైల్ ఒకరిదే, నోరు పారేసుకునే స్టైల్ ఒకరిదే, పక్కింటి వాళ్ళతో చెప్పేసుకునే స్టైల్ ఒకరిదే. ఆ స్టైల్స్ ఏమీ లేవు హన్నాకి, ఒకే స్టైల్, అది వాక్యానుసారమైన స్టైల్. హల్లెలూయా. పశ్చాత్తాపం రాగలగాలి. ఎలా రాగలగాలంటే, అయ్యో దేవా, ప్రతికూలతలో ఆమె చేసినట్టుగానే చేయలేకపోయా, ఆమె చేసినట్టుగా ప్రార్థన చేయలేకపోయాను, కోప కారణాన్ని బట్టి ఆవిడ ప్రవర్తించినట్లుగా ప్రవర్తించలేకపోయాను, ఈమెలో ఉన్న క్వాలిటీస్ ఏమీ నాలో లేవయ్యా, దయచేసి ఇప్పుడైనా నాకు అటువంటి స్వభావం కొరకు నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను, ఆ స్వభావం ఇవ్వు ప్రభువా. అప్పుడు నువ్వు హన్నాను జ్ఞాపకం చేసుకున్నట్టు నన్ను జ్ఞాపకం చేసుకోగలవు. ఇది వాక్య జ్ఞానము, ఇది వాక్య జ్ఞానము. అజ్ఞానుల యొక్క జ్ఞానం వెర్రితనము. అజ్ఞానుల జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? మనం ఎలాగున్నా పర్లే, వాక్యం వస్తుంది కాబట్టి. హన్నా మన ఎదురుగుండా దైవజనులు ప్రకటిస్తున్నారు కాబట్టి నేనే హన్నా. మరి పెనిన్నెవరు? పెనిన్నెవరు? వాక్యము విని అన్నాడు దేవుడు. అందుకే ఏమన్నాడు? వాక్యము విని, వాక్యము విన్న వాక్యాన్ని గ్రహించు. పెనిన్నానని గ్రహించు. అది ఎలా గ్రహించాలో? హన్నానని గ్రహించుకో, పెనిన్నానని గ్రహించు, వాస్తవాన్ని గ్రహించు. నువ్వేంటో వాక్యములో నుండి అనే అర్థంలో నుండి చూచుకో. నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్లో ఉండొద్దు, నువ్వు ఏదో అంచనాలు వేసేసుకోవద్దు. దేవుని వాక్యమైన అర్థంలో నుండి జాగ్రత్తగా చూచుకో. అదే వాక్యం వినడం, వాక్యాన్ని గ్రహించుకోవడం. హల్లెలూయా. ఇప్పుడు అవలంబించడం అంటే, ప్రభువా, హన్నాలో ఉన్న క్వాలిటీస్ ఏమీ నాలో లేవు, నాకు ఆ క్వాలిటీస్ కావాలి అని ఒకవైపు ప్రార్థన చేస్తూ ఆ క్వాలిటీస్ అవలంబించడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతావో తెలుసా? ఓపికతో ఫలించగలుగుతావు. పినిన్న వంటి అనుభవంలో ఉన్న వాళ్ళు గుచ్చుతున్నప్పుడు, నీకు గుచ్చుకుంటున్నప్పుడు ప్రభువుని చూస్తావు, దేవా స్తోత్రం అంటావు. అంతేగాని ఆవిడ గుచ్చిందని నువ్వు 2 సార్లు గుచ్చేసి ప్రభువు నన్ను చూచుచున్నాడు అన్నావనుకో, ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుతాడు. మనం ఇతరులను చూసి బాగా నవ్వుతాం, కానీ మనల్ని మనం చూసుకున్నప్పుడు నవ్వొస్తుందే, అది పర్ఫెక్ట్ అండి, అది పర్ఫెక్ట్. పురుషులైనా స్త్రీలైనా దైవజనులుగా మేమైనా, నీకైనా నాకైనా కొలమానము వాక్యం, ఒడంబడిక వాక్యం, నిబంధన వాక్యం, త్రాసు వాక్యం. అందుకే దేవుడు వాక్యం అన్నాడు. ఈ వాక్యమే దేవుని చిత్తాన్ని మనకు తెలుపుతుంది. అందుకే యోహాను సువార్తలో ప్రభువు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, అంటే ఎవడు వాక్యము యందు నిలిచి ఉంటాడో వాని యందు వాక్యము నిలిచి ఉంటుంది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి నామం మహింపరచబడుతుంది. మీరు ఫలించుటకు, మీ ఫలములు నిలిచిండుటకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, ఇదే నా చిత్తం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటాడో, నా వాక్యము విని ఎవడైతే నా వాక్యమును గ్రహించుకొని ప్రవర్తిస్తాడో వాడు చిత్తములో ఉంటాడో, హల్లెలూయా, వాడు మాత్రమే ఓపికతో ఫలిస్తాడు. వాడు మాత్రమే నా తల్లి అవుతాడు, నా సహోదరుడు అవుతాడు, నా సహోదరు అవుతుంది. అంతకంటే మరి ముఖ్యంగా ధన్యులవుతారు వాళ్ళకంటే. హల్లెలూయా. అంతకంటే ధన్యులవుతారు అని ప్రభు వాక్యం తెలియపరుస్తుంది.
ఇప్పుడు చూడండి, శిష్యులను చూచి ఇదిగో వీరే నా తల్లి నా సహోదరులు అన్నారంటే శిష్యులు తప్పకుండా దేవుడు మాట అనబడే వాక్యాన్ని గ్రహించుకున్నారు, అవలంబించారు, ఆ వాక్యములో నిలవబడగలిగారు. కాబట్టి దేవుడు ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ని వాళ్ళ కోసం ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు శిష్యులు దేవుని యొక్క వాక్యము విని వాక్యానుసారంగా జీవించారు కాబట్టే దేవాది దేవుడు వాళ్ళ కొరకు ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్తలో మన పేతురు అంటున్నారు, అయ్యా సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించామే, మీరు అసలు మా కొరకు ఏం చేస్తారు అనంటే ప్రపంచ పునర్జన్మయందు సింహాసనాసీనుడైనటువంటి నా సింహాసనము చుట్టూ 12 సింహాసనాల మీద మీరు ఆసీనులై 12 గోత్రములకు మీరు ఏం చేస్తారు, తీర్పు తీరుస్తారు. రెండమ్మ మత్తయి సువార్త ఆ మాట చూద్దాం, 19:28 చదవండమ్మ త్వర. యేసు వారితో ఇట్లే, నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లినైనను తండ్రినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వారును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అక్కడ మాట్లాడిన మాట ఏంటి, నన్ను వెంబడించిన. హల్లెలూయా. ఈ 12 మంది యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించడానికి కారణం ఏంటి, ఆయన మాట. హల్లెలూయా. దేవుడే యేసుక్రీస్తు ప్రభువారే వాక్యం. ఇప్పుడు వాళ్ళు ఆయన మాట విని ఆయనను వెంబడించారు. అంటే ఆ వాక్యమును విని ఆ వాక్యమును విశ్వసించి వెంబడించారు. అంటే ఏంటి, ప్రదర్శన చేశారు, ఆ వాక్యానుకూలంగా నడిచారు. మీకు అందరికీ తెలుసు కదా, పేతురును దేవుడు పిలిచాడు, పేతురు నిన్ను మనుష్యులు పట్టు జాలరిగా చేస్తాను రా, పిలిచాడు లేదా? ఆంద్రేయను దేవుడు పిలిచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మొదటి వాడు మొదలుకొని 12వ వాడి వరకు ప్రభువు పిలిస్తే వచ్చారు. హల్లెలూయా. పిలిస్తే ఎలా వచ్చారు, మళ్ళొస్తానుండయ్యా అని వచ్చారా? కొన్ని లావాదేవీలు ఉన్నాయి చూసుకుని వస్తా ఉండయ్యా అన్నారా? ఉన్న పాటున ఎలా వెంబడించారు? వాళ్ళకి పనులు ఉన్నాయి, వాళ్ళకి పాటలు ఉన్నాయి, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి వ్యవహారాలు ఉన్నాయి, వాళ్ళకి స్థితిగతులు ఉన్నాయి, వాళ్ళకి అన్ని మనుష్యులకు ఉండాల్సినవన్నీ ఉన్నాయి. కానీ ఏమీ లేనట్టు దేవుడు మాత్రమే తనవాడైనట్టు ఉన్న పాటున విడిచి వెళ్ళిపోయారు. కుటుంబాలను విడిచారు, బంధువులను విడిచారు, నానబడిన వాళ్ళు విడిచారు, యేసుక్రీస్తు ప్రభువారితో నడిచారు. యేసు ప్రభు వారితో నడవడం అంటే చాలా 5 స్టార్ హోటల్స్లో ఉన్నట్టుగా ఉంటుందండి. ప్రభు ఏమన్నారు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలములు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలమైననూ లేదు. పట్టు పరుపుల మీద పడుకుని ఉంటారా? ఉదయం అంతా యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం ప్రబోధిస్తూ ఉంటే జనసందరాన్ని కంట్రోల్ చేస్తూ ఎన్నో తిప్పలబడుతూ యేసుక్రీస్తు ప్రభువారి పక్షంగా నిలబడి, ఏమంటే ఒకరు సేవ చేస్తుంటే ఒక్కల వల్ల జరగదండి. ఈ 12 మంది శిష్యులు కూడా ఆయన సేవ చేస్తుంటే, ఆయన వాక్యం ప్రకటిస్తుంటే ఆయనకు సహకారంగా నిలబడ్డారు. హల్లెలూయా. తోపులాట్లు ఎన్నిసార్లు ఉన్నారో, తొక్కెసలాట్లు ఎన్నిసార్లు ఉన్నారో, తిండి తిప్పలేక ఎన్నిసార్లు ఉన్నారో, కుటుంబాలను విడిచి నానబడిన వాళ్ళని విడిచి ఎన్నో మాటలు పడి ఎంతోమంది అంటున్నారు వీళ్ళకి అసలు కుటుంబం లేకపోయినా బాగుండేది, వీళ్ళకి అసలు కుటుంబ వ్యవస్థ మీద అవగాహన లేదు, వీళ్ళకి అసలు కుటుంబం అంటే బాధ్యత లేదు.
భార్య బిడ్డలు వదిలేసిపోతున్నారు అని వీధిలో వాళ్ళు పాపం నోట్లో వేలు పెట్టిన కొరకడం చేత కాదు. పాపం ఏ మాట అనలేరు మనల్ని. నరం లేని 400 మాటలు మాట్లాడింది. అయినా కానీ ఇటు కుటుంబంలో సంటింగ్స్, ఇటు వీధిలో సంటింగ్స్, ఇటు బంధు మిత్రాదుల్లో సంటింగ్స్. బుద్ధి ఉందా లేదా అనేవాడు ఒకడు, కొంచెం పెద్దోడు ముసలోడు కొట్టడానికి వస్తున్నాడు. చచ్చిన కుక్కల్లాగా, చచ్చిన పాముల్లాగా ప్రభువు నిమిత్తం మేము చచ్చిన వాళ్ళం అనుకుని, ఉద్రేకం లేదండి, శరీరం ఉడుకు రక్తం కాదు పాపం వీళ్ళది అంటారు కదా, ఉడుకు రక్తం అదని. పాపం ఉడుకు రక్తం కాదా, ఉడుకు రక్తమే. కానీ ఏం చేశారు? ఓపికతో ఫలించడం నేర్చుకున్నారు. హల్లెలూయా. ఓపికతో వెంబడించడం నేర్చుకున్నారు. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఆహారపు లేమైనా, వస్త్రపు లేమైనా, దప్పికైనా ఒక్కసారి మనం ధ్యానం చేస్తే వాళ్ళకి ఆకలేసంట వెన్నులు త్రుంచుకొని తింటున్నారంట ఒక సందర్భంలో. అంటే ఆకలి దప్పులతో యేసుప్రభుని వెంబడిస్తున్నారు. వెన్నులు తుంచుకొని తినేద్దాం, ఆకలి తీరద్దాం మనకి. ఎంత ఆకలి ఇయ్యకపోతే వెన్నులు త్రుంచుకు తింటున్నారు వాళ్ళు. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తారంట. అంటే ఎంత త్వరపడకపోతే, అంటే నీళ్లు లేని ప్రదేశాల్లో కూడా భోజనం తినవలసిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ఇటు ఆలోచించుకున్నా, నీళ్లుంటే చేయి గబగా కడుక్కోలేవండి, మరి చేతులు కడుక్కోకుండా అన్నం ఎందుకు తింటున్నారు? 2 రకాలుగా మనం ధ్యానం చేస్తే అదంత దౌర్భాగ్య పరిస్థితి. ఎక్కడ దొరికిందో ఆహారం. ఇంకొకటి ఆలోచిస్తే, నీళ్లు లేనటువంటి పరిస్థితిలో కూడా ఏదో ఆహారం దొరికితే గబగబా తింటున్నారేమో. మంచి పరుపుల మీద పడుకున్నారండి, మీటింగ్ పెడతారు, ఆ మీటింగ్ అయిపోద్ది. ఎంతమందికి మీటింగ్ అయ్యాక ప్రార్థన చేస్తారో యేసుక్రీస్తు ప్రభు వారు. అంతవరకు యేసుప్రభుని పక్కన పెట్టి పడుకుంటూ ఉంటారు వీళ్ళు. ఏమండి, యేసైతే ఎంత కష్టం అనుభవించారండి, ఎంత ఓపికతో ఫలించారండి. ఎందుకు? ఆ యేసుక్రీస్తు ప్రభువారు పిలిచిన పిలుపుకు సరెండర్ అయిపోయారు. ఆయనతో ఉంటూ వింటున్నటువంటి వాక్యానికి లోబడిపోయారు. ఆ వాక్యం వాళ్ళకి వినబడుతున్నప్పుడు ఆ స్వరం విన్న దానిని గ్రహించి అవలంబించి ఓపికతో ఫలించడం ప్రారంభించారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. దేవుని నిమిత్తము త్యాగం చేశారు, దేవుని నిమిత్తం నిందలు అనుభవించారు, అవమానపరచబడ్డారు, అపహాస్యపు పాలైపోయారు. ఎప్పుడు యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకోలే. విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరన్నా కనబడ్డారా మీకు శిష్యుల్లో? ఆయనతో ఉన్నప్పుడు సమృద్ధి ఉంటుంది, లేమి ఉంటుంది. అందుకే పౌలు దీనస్థితి అన్నాడు, సంపన్న స్థితి అన్నాడు, కలిమన్నాడు, లేమన్నాడు. కానీ అన్నీ తాడుకున్నారే. యేసయ్యకి తెలీదా? ఆయనకే పరిచర్య చేస్తూ తన యవ్వనం అంతా గడిపేశారే. యేసుప్రభు వారికి తెలీదా? భార్యాభర్తల సంబంధం అంటే యేసుప్రభుకి తెలీదా? తండ్రి బిడ్డల సంబంధం అంటే యేసుప్రభుకి తెలీదా? తల్లి కుమారుల సంబంధం అంటే యేసుప్రభుకి తెలీదా? వీటన్నిటినీ కూడా ఏ మాటలు నమ్ముకొని విడిచి వచ్చేసారండి. ఈ బంధాలను త్రుంచుకొని వచ్చేసారు. 2 రోజులు మీటింగ్స్ ఎవరన్నా వస్తారండి మాతోటి? సపోజ్ గుండెలు ఇప్పుడే రాయడిపోయింది అంటే ఇన్ని గుర్తొచ్చేస్తాయో. పిల్లలకు స్కూల్స్, మాకేమో ఏమేమో. పాపం పేతురాళ్ళు మనుషులు కాదు. ఒకసారి అధ్యయనం చేద్దాం, మరి అలా చేస్తే కానీ మనకు అర్థం అవుతుంది. వాళ్ళే పాస్టర్సా? పిలిచినప్పటికీ వాళ్ళ పాస్టర్సా? పోనీ కాదు. కానీ మనతో పోల్చుకుంటే వాళ్ళది త్యాగమా కాదా? ఎస్, త్యాగం. మామూలు త్యాగం కాదండి. వాళ్ళకి ప్రేమలు ఉన్నాయి, వాళ్ళకి అనురాగాలు ఉన్నాయి, ఆప్యాయతలు ఉన్నాయి, భార్య బిడ్డల మీద వాళ్ళకి మమకారం ఉంది. కానీ వీళ్ళకే ఎక్కడ ఉంటారో వీళ్ళకే తెలియదు. అలాంటి వాడు కుటుంబాన్ని ఏం సంతోషపెట్టగలరు? అందుకే కింద అన్నాడు, నా నిమిత్తం మీరు ఎవరినైతే విడిచిపెట్టుకుంటారో వాళ్ళను
ఇస్తానని చెప్పాడు. ఊరికే చెప్పలేదు అక్కడ మాట. పేతురు మొదలుకొని అందరినీ మనం అధ్యయనం చేస్తే ప్రభువు కోసం, ప్రభువు మాట కోసం, ప్రభు వాక్యం విని ఆ వాక్యాన్ని అవలంబించి ఓపికతో ఫలించడం ప్రారంభించారు. దేవునికి స్తుతి కలుగుగాక. ప్రతి ఒక్కరు ఓపికతో ఫలించారు. అందుకే దేవుడు అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, వీరే నా తల్లి, నా సహోదరుడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళు? ఒక స్టెప్ పైకి ఎక్కారు. ఎలా? యేసుక్రీస్తు ప్రభువారి తల్లి స్థానము, సహోదరుల స్థానంలోనికి ఒక మెట్టు పైకి ఎక్కారు. అవునా? అందుకే దేవుని వాక్యంలో మంచి నేలను విత్తబడిన విత్తనము ఎలా ఫలిస్తుందంట? ఫలించదా? ఖచ్చితంగా ఫలిస్తుంది. ముండ్ల పొదల్లో పడిన విత్తనం ఫలించదు, రాళ్లలో పడిన విత్తనం ఫలించదు, త్రోవ ప్రక్కన పడిన విత్తనం ఫలించదు. కానీ మంచి నేలను పడిన విత్తనం ఫలించి 30 నెక్స్ట్ 60 నెక్స్ట్ 100 హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు వీళ్ళు ఏ స్థానాన్ని సంపాదించారు? తల్లి మరియు సహోదరుల స్థానంలోనికి వచ్చేసారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు ఏమన్నాడు? నా వాక్యము విని దాని ప్రకారముగా జీవించువాడు మరీ ధన్యులు. అంటే మరియ కంటే ధన్యులు. అంటే ఇప్పుడు మరియ కంటే ధన్యతను మనం వీళ్ళలో చూడగలగాలి. మరియ యేసుక్రీస్తు ప్రభువారి సింహాసనం ప్రక్కన, సింహాసనం మీద కూర్చుందా? చెప్పాలి మీరే. ఇప్పుడు వాక్యం నే ప్రశ్న, మీరు సమాధానం. 12 సింహాసనాల్లో కూర్చుందా ఒక సింహాసనం మీద? ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకి ఆమె తీర్పు తీర్చే అనుభవంలో ఉందా? లేదు. కానీ మన అపోస్తులు అనుభవంలో ఉన్నారు. అపోస్తులు వలె తల్లి ఎవరినైనా విడిచిపెట్టుకుందా? నానబడిన వాళ్ళని చెప్పండి. మరి వీళ్ళు తల్లి కంటే ఎక్కువ చేశారు లేదా? అవునా కదా? భార్య బిడ్డల్ని, నానబడిన వాళ్ళని, తన యొక్క సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని, తమ యొక్క ఆనందాన్ని, తమకున్న వాటినన్నిటినీ ప్రక్కన పెట్టి యేసయ్యా నువ్వేమకు కావాలని వచ్చారు, వెంబడించారు. అందుకే ప్రభు అన్నారు, మరీ ధన్యులే కదా వాళ్ళు, మరీ ధన్యులు. కాబట్టే నా నిమిత్తము మీరు ఎవరెవరిని వదులుకుంటారో వాళ్ళందరినీ నేను మీకు ఇస్తాను అన్నాడా? సేవ చేస్తున్నప్పుడు వాళ్ళు వాక్యం విడుదలవుతుంటేనే దేవుని శక్తి దిగి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు అందరూ పేతురు గారిని, అపోస్తులు చూసి, ఏ తల్లి కన్న బిడ్డ నా కొడుకు అన్నారా లేదా? అలాంటి వాళ్ళు కొడుకులు అనుకోబెట్టండి, ఖచ్చితంగా అనుకుంటాం. నీడ పడుతుంటే స్వస్థతలు వస్తున్నాయండి, అద్భుతాల వెంబడి అద్భుతాలు జరుగుతున్నాయి. కుంటు కాళ్ళు కలిగినటువంటి భిక్షకుడు ఒకడు వచ్చి శృంగారమును దేవాలయం యొద్ద అనుదినము అతను చేసే పని ఏంటంటే భిక్షాటన చేస్తాడు. అందరికీ తెలిసిన వ్యక్తి. పేతురు యోహానులు ఇద్దరు అక్కడ నిలబడి అతన్ని తీరు చూస్తుంటే అతడు కూడా తీరు చూస్తున్నాడు. ఏమైనా దొరుకుతాయి వీళ్ళ దగ్గర? వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిన దానిని నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడని యేసు నామములో లేచి నడువ, గంతులు వేయసాగిన. హల్లెలూయా. ఎంతమంది పేతురు ఫాలోవర్స్ ఉంటారు? ఎంతమంది పేతురుని కుమారుడిగా భావిస్తారు? ఎంతమంది పేతురుని అన్నగా భావిస్తారు? ఎంతమంది పేతురుని సహోదరుడిగా భావిస్తారు? ఎంతమంది పేతురు కోసం పడిగాపులు పడతారు? ఎక్కడెక్కడి నుంచో సమాచారం, ఫలానా టైంకి పేతురు గారు ఫలానా దావీదు గారి ఇంటికి వస్తున్నారు. కారటికి, సింధునూర్, రాయచూరు వరకు, ఇటు బళ్ళారి దగ్గర నుంచి ఎక్కడికి వస్తారు? ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తారు?
పేతురు దగ్గరికి. తబిత చనిపోయింది, పేతురుని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయారు. తబితని నిద్రట్లోంచి లేపినట్టు లేపాడు. అంటే ఒక్కరి కోసం ధ్యానం చేస్తున్నాం, అందరినీ ప్రభు వాడుకున్నారు. అవునా కదా? వాళ్ళ వాక్యం చెప్తుంటే హృదయాల్లోనికి పొడుచుకుపోతుందండి. ఇంకా కొంత మనం ముందుకు వెళితే పెద్దయ్య గారిలాగా అయిపోయారు. ఎవరో పేతురు, యోహాను, ఇంకా చాలామంది. అంటే వాళ్ళలో ఫలింపును మనం చూడగలుగుతున్నాం. మరియ కంటే అధికమైన ఫలింపు మరియలో చూడగలుగుతాం. అద్భుతాలు. మరి ఏమంది? ఆయన మీతో చెప్పునది చేయుడి అందంతే. ఆవిడ ఏమైనా చేసిందా? కానీ పేతురు కానీ శిష్యులు కానీ మత్తయి సువార్త 10వ అధ్యాయంలోకి వెళితే 12 మంది శిష్యులకి అధికారం ఇచ్చి పంపాడు దేవుడు. 12 మందికి దెయ్యాలు లోబడుతున్నాయి. 12 మందితో చెప్తున్నారు చచ్చిన వాళ్ళు లేపండి అన్నారు, రోగులు స్వస్థపరచండి అన్నారు. 12 మంది ద్వారా జరుగుతున్నాయి. కాకపోతే ఒకడు ఏమైపోయాడు? పోయే కాలం వచ్చి పోయాడు. మంచి కాలం కాదు అది, చెడగొట్టుకుని పోయాడు. ఆ స్థానాన్ని దేవుడు పూడ్చాడు. 12 సింహాసనాలు అన్నాడు. పోయినవాడు పోయినట్టున్నాడు. ఆ స్థానంలోనికి కృప కలిగిన వాడు వచ్చాడు. 12 సింహాసనాల మీద ఆసీనులుగా ఉన్నారు. కోల్పోయిన వాటిని అన్నిటిని పొందుకున్నారు. తల్లిని వదిలేడు. బోల్డు మంది తల్లులు, చాలామంది తల్లులు, సహోదరులు వదిలేడు. ఎంతమంది అన్న అంటున్నారు, ఎంతమంది నువ్వు తండ్రిగా ఉంటే చాలు డాడీ అని పిలుస్తున్నారు. హల్లెలూయా. మరీ కంటే ధన్యత కాదండి ఇది? ప్రభు అన్న మాట సత్యం కాదా? రాయబడిన మాట. ఎవరైతే దేవుని మాట వింటారో, విశ్వసిస్తారో, అవలంబిస్తారో, ఓపికతో ఫలిస్తారో ఆ ఫలింపు ఎలా ఉంటుందంట? స్టార్టింగ్లో 30 అంతలు, నెక్స్ట్ 60 అంతలు, నెక్స్ట్ 100 అంతలు. హల్లెలూయా. పేతురు అలాగే అపోస్తలుల యొక్క జీవితములో దినాభివృద్ధిని చూడగలుగుతాం. హల్లెలూయా. ఏ విషయాల అభివృద్ధి? ఆత్మీయ విషయముల అభివృద్ధి, కృపావరాల విషయముల అభివృద్ధి, ఈవుల విషయముల అభివృద్ధి, తలాంతుల విషయంలో అభివృద్ధి, వస్త్రధారణ విషయంలో అభివృద్ధి, వాళ్ళ యొక్క స్టేటస్ విషయంలో అభివృద్ధి, వాళ్ళ యొక్క పెద్దరికం విషయంలో అభివృద్ధి, ఘనత విషయంలో అభివృద్ధి, సుకీర్తి విషయంలో అభివృద్ధి, అతీతమైన కార్యాలు చూడగలుగుతాం. హల్లెలూయా. ఏ స్థితి నుంచి ఏ స్థితిని చూడగలుగుతాం తెలుసా? 30 అంతల నుంచి 100 అంతల స్థితిని చూడగలుగుతాం. హల్లెలూయా. అపోస్తలుల జీవితంలో ఈ లోకంలో కోల్పోయిన వారందరినీ వాళ్ళు సంపాదించుకున్నారు. పరలోక రాజ్యము కూడా వాళ్ళు సంపాదించుకున్నారు. ఈ లోకములో ఘనత, మెప్పు, మహిమను దేవుని వలన సంపాదించుకున్నారు. పరలోకములో కిరీటాలను దేవుని వలన సంపాదించుకున్నారు. ఉన్నత స్థానాన్ని దేవుని వలన సంపాదించుకున్నాడు. అర్హతను దేవుని వలన సంపాదించుకున్నారు. యుగ యుగాల శాశ్వత లోకములో అశాశ్వతమైనటువంటి అతీతమైనటువంటి అనుభవాల్లో వారు ఉండగలిగారు. హల్లెలూయా. మరీ కంటే ధన్యత కదా? ఓకే. మరి ఏమంది? తరతరాలు నన్ను ధన్యురాలంది. మరీను తరతరాలు ధన్యురాలు అంటారేమో. రాకడ పర్యంత వరకు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా అపోస్తలుడు అంటారు, పెద్దలు అంటారు, సంఘాన్ని స్థాపించిన వాళ్ళు అంటారు, ధన్యులు అంటారు, ఆశీర్వాదదాయకమైన వాళ్ళు అంటారు, గొప్ప ఉపదేశకులు అంటారు, ప్రవక్తలు అంటారు, అభిషక్తులు అంటారు, అద్భుతాలు చేయవారు అంటారు, దేవుని ఆత్మతో నింపబడిన వారు అంటారు, పెద్దలు అంటారు. ఎన్నో రీతులుగా. ఆవిడకి ఇంకొక ధన్యతనేమో, తరతరాలు నన్ను ధన్యురాలు అందరు. మరి వీళ్ళని తరతరాలు ఏమంటారు? ఎన్ని తరాలు అయిపోతే మనం పేతురు గురించి చెప్పుకోవట్లేదు. ఇప్పుడు ఎన్ని తరాలు అయిపోతే పేతురు గురించి మన పిల్ల తరాలు చెప్పుకోరు. ఏ దైవజనుడైనా పేతుర్ని కానీ అపోస్తులు కానీ పక్కన పెట్టి వాక్యం చెప్పడానికి ఉంటుందా? చెప్పండి చెప్పండి. వాళ్ళని మాదిరిగా తీసుకోకుండా ఉంటారా? అసలు అభిషేకం కోసం కనిపెట్టిన వాళ్ళు, మూల రాయే వాళ్ళు,
మూల స్తంభాలే వాళ్ళు, మూల స్తంభాలే వాళ్ళు. పేతురు లేకుండా సంఘం స్థాపించబడిందండి. పేతురు, నీవు కేఫా, రాయి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. పేతురు, నా గొర్రెలను కాయవలసిన వాడు నువ్వు, నా మందను మేపాల్సిన వాడు నువ్వు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో సేవ చేశారు. అపోస్తలులు సేవ చేస్తూనే చచ్చిపోయారు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం. ప్రభువు చెప్పిన మాటలు సున్నైనను పొల్లైనను తప్పిపోయిందా? ప్రభు ఆయన్ని మాత్రమే గొప్ప చేసుకున్నారా? నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు. జీవిత కాలం అంతా తండ్రి అప్పగించిన పనిని చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మరణమే హతసాక్షుల జాబితా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారిని మోస్తూనే ఉన్నారండి చచ్చి వరకు. పిలిచినది మొదలుకొని, యేసు ప్రభు వాళ్ళని ఎప్పుడైతే పిలిచాడో అది మొదలుకొని వాళ్ళు చనిపోయే వరకు సేవను భుజాల మీద మోసారు. సంఘాలను స్థాపించారు, అభిషేకంలో పెంచారు, అతీతంగా సంఘ స్థాపనలు చేశారు. ఆ రోజున వాళ్ళు నేటి వరకు మనకు మార్గదర్శకులు, మాదిరయ్యారు. హల్లెలూయా. మరీ కంటే ధన్యత కదా, మరీ ధన్యులు. ఇప్పుడు మరీ ధన్యులయ్యారు లేరా? ఇలా చెప్పుకుంటూ పోతే నిన్ను నన్ను కూడా దేవుడు విడిచిపెట్టడు. హల్లెలూయా. పక్షపాతము లేనటువంటి దేవుడు, మరియ కంటే ధన్యతను సంపాదించుకోవాలని కోరుకున్న దేవుడు, నువ్వు నేను సంపాదించుకుంటానంటే నో వద్దొద్దు, నీకు అర్హత లేదనేవాడు కాదు, యోగ్యత లేదనేవాడు కాదు. ఆయన పిలుస్తున్నాడు. నా తల్లి అయినటువంటి మరి యొక్క ధన్యతే కాదు, అంతకంటే మరీ ధన్యతనివ్వడానికి నేను మీకు ప్రకటిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? వాక్యం వినాలి, విన్న వాక్యాన్ని గైకొనాలి, అవలంబించుకోవాలి, ప్రదర్శించాలి వాక్యంతో. అది కష్టమైన నష్టమైన ఓపికతో ఫలించగలగాలి. దేవునికి స్తుతి కలుగుగాక. అబ్రహామును దేవుడు పిలిచాడు, ఆ ఒక్క మాటను పట్టుకుని వచ్చాడు. విశ్వాసులకు తండ్రి కూర్చున్నాడు. అబ్రహాము రొమ్మంటాడు, మరియ రొమ్మల్లే. లాజరు ఎక్కడికి వెళ్ళాడండి? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఎందుకు? మరి కంటే ధన్యుడు కదా అబ్రహాం? కాదా? విశ్వాసులకు తండ్రి కాదా? అబ్రహాము రొమ్మే అని పేరు పెట్టాడు. అబ్రహాము తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎందుకు అబ్రహాము మరి కంటే ధన్యుడయ్యాడు? అబ్రహాము దేవుడు మాట పట్టుకుని వచ్చేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. దైవ స్వభావాన్ని ప్రతికూలతలో కూడా కనుపరిచాడు. లోతును తీసుకొచ్చినోడు అబ్రహామే. లోతు గుండెల మీద తన్నినంత పని చేస్తే, రే ఒక్కసారి ఆలోచించుకో, వెనక్కిళ్ళు, కళ్ళు నడినెత్తికి ఎక్కేసే నీకు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు వెళ్ళిపోతానన్నావు కాబట్టి ఇదంతా నా దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఎక్కడికి పోతావో పో, అంత వదిలేసి వెళ్ళిపో అన్నాడా? ఆత్మీయులైతే అనరు, కానీ ఆత్మీయత లేనోళ్ళు అయితే ఎదురుగుండానే ఒక్కసారి వెనక్కిళ్ళు. అక్కడ కూడా ఓపికతో ఫలించాడు. ఎంత కష్టం వచ్చిన ఓపికతో ఫలించాడు. దేవుడు మాట పట్టుకుని వచ్చినప్పుడు తండ్రి చచ్చిపోయాడు, పాతి పెట్టడానికి కూడా నాన్న వాళ్ళు ఎవరు లేరు. అయ్య బాబోయ్, దేవుడు రమ్మన్నాడు, వాగ్దాత్త దేశం అన్నాడు, ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు, శుభసూచకం ఏం కనబడతలేదు. 4 అడుగులు వేసేటప్పటికేమో ఇలాగైపోయిందని ఇంకా దుఃఖం తీరకుండా ఇంకా కొంత ముందుకెళ్తేనేమో ఫరో ఎత్తిపోయాడు సారమ్మని. కష్టాల మీద కష్టాలు, సుఖాల మీద సుఖాలు. ఏమండి, ప్రభు పిలిస్తే కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. మరి ప్రభు మాటను వినాలంటే, ప్రభు చిత్తాన్ని చేయాలంటే గడి గడి గండం, ప్రాణ సంకటం. అర్థమవుతుందా? శిష్యులకి సమ్మగా ఉందిటండి, కమ్మగాను.
వేడివేడి అన్నంలో ముద్దపప్పు నెయ్యి వేసుకున్నంతగా అమ్మ ఉందా? లేదండి. మరి అబ్రహాంకో పిలిచినప్పుడు చాలా బాగుంది, ఆ వాగ్దానాలు విన్నప్పుడు హృదయం ఉప్పొంగిపోయింది. అడుగులు వేసేటప్పటికే తడబడుతున్నాయి. అడుగులు తడబడిన సుడువడుల్లో సహితము దేవుణ్ణి చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు, కానీ వెనకడుగు వేయలేదు. నాన్న చచ్చిపోయాడు, సారమ్మ వెళ్ళిపోదా పెట్టి తేడాగా ఉంది. సారమ్మ నువ్వే సర్వం అనుకున్నానే, ఫరో ఎత్తుపోయాడు, నేను ఉండి ఏం చేయను అన్నాడా? విలపించాడు, ఏడ్చాడు దేవుడు సన్నిధిలో. ప్రభువా, పిలిచిన వాడు నమ్మదగిన వాడో, నువ్వు నడిపిస్తుంటే నేను నడుస్తున్నాను, నా నడవడికలో సుడువడులు ఎదురవుతున్నాయి అయ్యా. దేనికైనా చాలిన వాడవంటే దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? అతలాకుతలం చేసి వదిలేశాడు. ఎవరిని? ఫరోని మట్టి కరిపించి వదిలేశాడు, గద్దించి వదిలేశాడు. ఒక్క మాటలో మన భాషలో చెప్పాలంటే చెమట్లే. ఆ రోజుల్లో బీపీ లేదు, కానీ బీపీ వచ్చినంత పని అయింది. డప్పులు మేళాలు పెట్టి, ఎవరు బాబు మీ వారు, తీసుకురండి, సాధారణంగా ఆహ్వానించండి. అయ్యా మీ భార్యను బంగారంలో పెట్టి, వెండిలో పెట్టి, వజ్ర వైడూర్యాల్లో పెట్టి, రత్నరాసుల్లో పెట్టి, నీ భార్యను పనికెత్తుల చేతికి అప్పగించి, పనివాళ్ళ చేతికి అప్పగించి, డప్పులు మేళం పెట్టి పంపుతున్నానయ్యా, నీ భార్యను తీసుకెళ్ళిపో. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగినవాడు. దేవుని చిత్తము చేయట గడిగడి గండం ప్రాణ సంకటమే. అలాంటప్పుడే దేవుని మహిమను చూపుతాడు, అద్భుతం చేస్తాడు, ఆశ్చర్య మహాశ్చర్య సూచకార్యం చేస్తాడు. దానివల్ల నీకు ఘనతనిస్తాడు, నీ వల్ల ఇతరులు నీ దేవుని మహిమను చూడడానికి ఆస్కారం ఉంటుంది. దేవునికి స్తుతి కలుగాలి. ఎన్ని సుడువళ్ళండి, ఎంత యాతన, ఎన్ని పరిస్థితులు, ఎన్ని చేదు అనుభవాలు, వాటన్నిటిలో పిలిచిన దేవుణ్ణి చూశాడు. హల్లెలూయా. పిలిచిన దేవుడవు యేసయ్యా, నమ్మదగిన వాడవు. నమ్మకత్వాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు అడుగడుగున వచ్చినప్పటికీ ఏ దినాన కూడా నమ్మకత్వాన్ని కోల్పోలేదండి. తెలుసో తెలియకో తప్పటడుగు వేస్తే అది తప్పటడుగు అని తెలియనప్పుడు కూడా ఇది తప్పటడుగు నా కుమారుడు అన్నప్పుడు రక్తం చిందించే పరిస్థితి అయినా కూడా తలొగ్గి నిబంధనలో నిలబడిన వీరుడండి అబ్రహాం. శరీరములో రక్తాన్ని చిందించి, దేవా నీ మాట నాకు వేదవాకు, నీవే సర్వం, నేను రక్తాన్ని ఉలికించడానికైనా సిద్ధం నీ కొరకన్న మహనీయుడండి అబ్రహాం. కుమారుడు పుట్టినప్పుడు అదే దేవుడు నీ కుమారుణ్ణి మొరియా పర్వతాలు ఒక పర్వతం మీద బలిచ్చే అంటే వెనకడుగు వేయనివాడు, వెనక్కి చూడనివాడు, మున్ముందుకు సాగినవాడు, కత్తెత్తినవాడు. హల్లెలూయా. అబ్రహామా, చిన్నవాని మీద చెయ్యి వేయకుమో. అద్భుతం జరిగింది. ఇందును బట్టి నీవు దేవునికి భయపడు వాడవని నేను తెలుసుకున్నాను. మనకు తెలియజేశాడు. అంతటి గనుడండి అబ్రహాం. దేవుని మాట విన్నాడు, సుడువళ్ళు వచ్చాయి, ఓపికతో ఫలించడం నేర్చుకున్నాడు. 30 60 100 ఫలించాడు. హల్లెలూయా. ఏం జరిగింది? అబ్రహాము లేకపోతేనే మనకి ఏం లేదు, ఈ కృప లేదు. ఇదేనా అబ్రహాము సంతానంగా పిలువబడుతున్నాం. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ రోజున ఆత్మీయ ఇశ్రాయేలీయులుగా అబ్రహామును బట్టి పిలువబడుతున్నాం. హల్లెలూయా. అబ్రహాములో నుండే దావీదు కుమారుడు ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తుతి కలుగుగాక. ఓపికతో ఫలించలేదా? ఇలా చూసుకుంటూ పోతే కోకొల్లలండి. యోసేపు కానీ దావీదు కానీ వాళ్ళ యొక్క ప్రతికూలతలో కూడా దేవుని వైపుకు చూచుకొని కష్టాలు అనుభవించారు. దేవుని వైపు చూచి కొండల్లో గుట్టల్లో ప్రయాణం చేశారు. నిద్రాహారాలు లేకపోయినా, ఒక్క దెబ్బగా సౌలును చంపగలిగేటువంటి కెపాసిటీ ఉన్న దేవుణ్ణి బట్టి ఓపికతో ఫలించారు, రాజులుగా నిలబడ్డారు. దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉద్భవించడానికి కారణంగా నిలబడ్డారండి ఆత్మీయులు. హల్లెలూయా. వీరందరూ మరి కంటే గొప్పోళ్ళు కదా, గొప్పోళ్ళు కదా. వాళ్ళ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆత్మీకంగా ఎదగలేదా? శరీరకంగా ఎదగలేదా? ఆర్థికంగా ఎదగలేదా? వస్త్రపరంగా ఘనతనివ్వలేదా? దేవుడు మెప్పునివ్వలేదా? ఆభరణాలు ఇవ్వలేదా? సింహాసనాలు ఎక్కించలేదా? సర్రంపై వేసిన ఇళ్లలో నివసించలేదా?
గొర్రెల స్థానం ఎక్కడండి? సరంపి వేసినటువంటి సింహాసనం ఎక్కడ? ఈ స్థితిలోనూ దేవుడు స్తుతించడం నేర్చుకున్నాడో, ఆ స్థితిలోనూ దేవుడు స్తుతించడం నేర్చుకున్నాడో. టోటల్గా గొప్ప ఆరాధికుడిగా మన మధ్యలో అతడు మనకు మాదిరైపోయి నిలబడ్డాడు. హల్లెలూయా. 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించగలిగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే, ఒక్కొక్కరిని ధ్యానం చేసుకుంటూ పోతే, ప్రతి ఒక్కరూ కూడా దేవుని నిమిత్తం ఫలించారు కాబట్టే, దేవుడు చెప్పిన మాటలలో సున్నైనను పొల్లైనను తప్పిపోదు కాబట్టే మరియ కంటే మరీ ధన్యులుగా నిలబడ్డారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఎస్తేరు తన జీవితంలో అనాముకురాలు. ఏ మాటలు నమ్ముకుంటే హేగే అలంకరించుకుందండి? హేగే అలంకరించిన అలంకారము తప్ప మరి ఏది వద్దనుకుంది. అంటే దేవుడి మాట తప్ప మరేది వద్దనుకుంది. దేవుని చిత్తం తప్ప మరేది నా జీవితంలో జరగకూడదు అనుకుంది. అద్భుతంగా హేగే అలంకరించిన అలంకారానికి లోబడింది. రాజు రాజదండాన్ని చూపించడానికి కారణంగా నిలబడింది. యూదుల రక్షణకు వాడబడింది. యూదులలో నుంచి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉదయించడానికి కారణంగా నిలబడింది. హల్లెలూయా. మరీ కంటే ధన్యులు కదా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇలా చూసుకుంటూ పోతే ఆత్మీయులు అనబడిన వాళ్ళందరినీ మనం ధ్యానం చేసుకుంటూ పోతే మరీ ధన్యులు. ఎందుకు? వాళ్ళ దేవుని మాట విన్నారు, వాళ్ళు అవలంబించడం ప్రారంభించాడు, ఓపికతో ఫలించారు. హల్లెలూయా. తద్వారా దేవునికి తల్లి అయ్యారు, సహోదరులయ్యారు, ఒక స్థానం పైకెక్కి 100ంతలుగా ఫలించి మరి కంటే ధన్యులయ్యారు. మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం, అతీతమైనటువంటి ఆఫర్స్ అంటే అక్కడే ఉంటారు అనుకుంటున్నారా? అద్భుతమైన ఆఫర్స్ ఇచ్చాడు దేవుడు. ఎవరికి? మనందరికీ. దేవుని వాక్యం కొరకు ఆరాటపడదాం, దేవుని సన్నిధి కొరకు ఉర్రూతలు ఊరుదాం, దేవుణ్ణి ఆరాధించే విషయంలో దావీదును మాదిరిగా తీసుకుందాం. మన కళ్ళతో దేవుని సన్నిధిని, ప్రసన్నతను చూడగలిగేటువంటి అతీతమైనటువంటి ఫలాలు ఫలించడానికి దేవుని సన్నిధిలో మనము ఆసక్తితో ఉందాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. శిష్యుల వలె దేవుని వాక్యాన్ని విని అవలంబించి ఓపికతో ఫలిద్దాం. అబ్రహాము వల్లే ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, కొన్ని తప్పిదాలు దొరిలినా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు పశ్చాత్తాప్తులమై దేనికైనా ఎదురొడ్డి నిలబడి దేవుని చిత్తాన్ని చేద్దాం. హల్లెలూయా. దావీదు వలె గొప్ప ఆరాధికులుగా మనం ఏ స్థితిలో ఉన్నా, ఆఖరికి బలహీన స్థితిలో ఉన్నా, బలపరిచే దేవుడి వైపుకు చూస్తూ నిస్సహాయ స్థితిలో త్యాగపూరితంగా ఆరాధించడం నేర్చుకుందాం. ఆరాధనకు యోగ్యుడిగా ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి, దావీదును మన ముందు నిలుపుకొని ఆ యోగ్యుణ్ణి దావీదు వలె ఆరాధించడం నేర్చుకుందాం. హల్లెలూయా. ఎస్తేరు వలె దేవుడు అలంకారము తప్ప మరి ఏ అలంకారము కోరుకోనని ఎస్తేరు వలె దేవుడు చెప్పిన మాటలలో మాత్రమే మనం నిలబడదాం. ఎంతోమంది రక్షణ కొరకు ఉపవాసాలతో కడుపు కొట్టుకుందాం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు యొక్క మాటలు నెరవేర్పు కొరకు దేవుడు సన్నిధిలో ఆర్భాటముతో ఆరాధించడమే కాదు, కడుపు చీల్చుకొని కేకలు వేస్తూ దేవుడు చిత్తం కొరకు కనిపెడదాం. హల్లెలూయా. సంఘంగా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను విస్మరించక, బాధ్యత రాహిత్యంగా ఉండక, బాధ్యత లేని వారముగా ఉండక, బాధ్యతతోనూ భారంగా భాగ్యమని ఎంచి దేవుడు మనకిచ్చినటువంటి ఆ బాధ్యతలో నిలబడి విజయాన్ని సాధిద్దాం. తద్వారా ఓపికతో ఫలించిన వారమై 30దంతల నుండి 60దంతలుగా, 60దంతల నుండి 100ంతలుగా వెళ్ళి ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. హల్లెలూయా. ఏ విషయంలో కూడా రాజీ పడొద్దు, బలహీనులు కావద్దు. దేవుని కొరకు రండి, దేవుని వాక్యం కొరకు వేగిరపడండి, ఆరాధనలు ఆర్భటించండి, అంత్యాశీర్వాదములో పాలు పంపులు పొందండి. కడ వరకు దేవుని హృదయంలో నిలుపుకోండి, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోండి. ప్రతికూలతలు వచ్చినప్పుడు వాక్యాన్ని అప్లై చేసుకోండి, గెలిచి చూపించండి దేవునికి. హల్లెలూయా. ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మనల్ని దేవుడు నిలబడతాడు.
ఉన్నత స్థానములో దేవుడు మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా. ఈ లోకములో దేవుడు ఏది తక్కువ చేయడు మనకి. శిష్యులను చూడండి, అబ్రహామును చూడండి, దావీదును చూడండి, యోసేపును చూడండి, ఎస్తేరును చూడండి. ఎవరికైనా శారీరకంగా తక్కువైందా? నువ్వేం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి దేవుడికి తెలుసు. ఏ విషయంలో దేవుడు నిన్ను విడవడు. కృపావరాలు తక్కువైనయా? ఆత్మీయత తక్కువైందా? ఆత్మ సంబంధమైన అభిషేకం తక్కువైందా? లేదు. ఎంతోమందికి ఆశీర్వాదకరంగా నిలబడలేదా? ఏదైనా తక్కువైందా? అందుకేనండి నూరంతలుగా ఫలిస్తాం మనం. హల్లెలూయా. శాఖలుగా ఫలిస్తాం. హల్లెలూయా. ఫలించే కొమ్మలుగా ఉంటాం. హల్లెలూయా. చివరికి మనం ఫలించుటకు, మన ఫలాలు నిలిచిండుటకు, తద్వారా దేవునికి మహిమొచ్చుటకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు మనం కారణంగా నిలబడతాం. ఇట్టి మహా ఉచితమైన కృపలో, ఉన్నత కృపలో దేవదేవుడు మనందరినీ నిలవబెట్టునుగాక. ఆమేన్.